తిరుపతి జిల్లా నాయుడుపేటలో శ్రీ పోలేరమ్మ 49వ జాతర మహోత్సవం సందర్భంగా ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలో నేడు అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. 3 నెలలకు 4,21,210 రూపాయలు వచ్చినట్లు ఎండోమెంట్ ఈవో శశాంక్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు బాబు తెలియజేశారు. అలాగే గతంలో 3,31,592 రూపాయలు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఈవో ఏ శశాంక్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, పి బాలాజీ, నల్లబోతుల రామారావు, పెదకాపు అరవభూమి శ్రీనివాసులరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ముందు రోజు కనుక హుండీ తీయడం జరిగింది. ఆ తీయంగా వచ్చిన మొత్తము 4,21,210 రూపాయలు వచ్చి ఉన్నది. ఆ వచ్చిన మొత్తంలో అమ్మవారి అకౌంట్ నందు జమ చేయడం జరుగుతున్నది. మరియు గతంలో 3 నెలల కిందట వచ్చిన అమౌంట్ 3,31,592 వచ్చిందని మన గ్రామస్తులందరికీ తెలియజేయడం జరుగుతున్నది. సాయంత్రం అమ్మవారి నిలుపుదల జరుగుతున్నది. మరియు 29 ఉదయం నుంచి అమ్మవారిని పోలేరమ్మ అమ్మవారిని జాతర సందర్భంగా నాయుడుపేట గ్రామస్తులు మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరుతూ మరియు అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను. మనవి 100 రూపాయల టికెట్ దర్శనం టంగుటూరు ప్రకాశం పంతులు స్కూల్ బోర్డు అనగా మన బోర్డింగ్ స్కూల్ దగ్గర నుండి ప్రారంభమవుతుంది. 2 ఉచిత దర్శనం యథావిధిగా దర్గా వీధి నుండి స్టార్ట్ అవుతుంది. తర్వాత వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు, అధికారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు సపరేటు లైన్ ఏర్పాటు చేయడం జరిగినది. కావున గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.